మీ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరు మీ పిల్లలకి తెలుసా? ఎంతమందికి తెలుసు? మీ పిల్లలకి ఆ ఊరిని ఎంతమంది తీసుకెళ్లారో కామెంట్ చేయండి. వెల్కమ్ టు శ్రావణి కలెక్షన్. ఇవాళ వచ్చి నేను మా నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్తాను. ఇది వచ్చేసి ఈ ఊరి పేరు నేను లాస్ట్లో చెప్తాను. అండ్ లాస్ట్లో మీకు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. అందరి దేవుళ్ళ దర్శనం అవుతుంది. చూసి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఇది వచ్చేసి చాలా పల్లెటూరు అండి. ఎంత అంటే ఒక 150 నుంచి 160 హౌసెస్ వరకు ఉంటాయేమో, అంత చిన్న పల్లెటూరు. ఈవెన్ రోడ్లు కూడా సరిగ్గా ఉండవు ఈ ఊరికి. కొంతమంది మాత్రమే వాళ్ళ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేయించుకున్నారు, అంతే. మిగతా అంతా మట్టి నేలే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చి 60% ఓల్డ్ పీపుల్సే ఉంటారు. ఒక 20% వచ్చేసి యంగ్స్టర్స్ ఉంటారు. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసి చిన్న చిన్న పిల్లలే అంటారు అనమాట. అందులో జాబ్ హోల్డర్స్ వచ్చేసి 2-3% మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ వ్యవసాయమే చేస్తారండి. హ్యాండ్స్ ఆఫ్ టు వ్యవసాయదారులు అండి. వాళ్ళు కష్టపడి పని చేయబోతే మనం ఇక్కడ ఎంత హ్యాపీగా ఉండలేము. మనం కోరిన తిండి తింటూ ఎంత హ్యాపీగా ఉంటున్నామంటే కేవలం వాళ్ళ వల్లే అండి. సో అందరూ ఒక్కసారి వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పేయండి. జై కిసాన్, జై జవాన్. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసి మా ఊరు వచ్చండి. మా ఊరి పేరు వచ్చేసి కారింకివారిపాలెం. ఇది మేబీ గూగుల్ మ్యాప్లో కూడా ఉండిద్దో లేదో నాకు తెలియదు. కారింకివారిపాలెం వచ్చేసి మా ఇనిషియల్ కూడా అదే అనమాట. కారింకి ఆడపడుచులు అంటేనే కొల్లెవలండి. ఎందుకంటే వాళ్ళకి రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ, అంతే ప్రేమ అభిమానం కూడా ఉంటాయండి. చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. ఏదైనా సరే మీదే బాధ్యత అంటే అంతే రెస్పాన్సిబుల్గా చేస్తారు మా కారింకి ఆడపడుచులు మీరు ఎవరైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ చేసి ఏ ప్లేస్లో ఉన్నారో చెప్పండి. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేసి. ఇది వచ్చేసి మా తాళం తల్లి గుడి అండి. మా డాడీ కొంచెం డెవలప్ చేయించారు ఈ గుడి. చిన్న రూమ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళందరూ అట్లా చందాలు వేసుకొని దీన్ని ఎక్స్టెండ్ చేయించుకున్నాము. సో ఇది వచ్చేసి మా తలంతరి గుడి అనమాట. అక్కడ డెవలప్ అయిన కాడ నుంచి ఎవ్రీ కార్తీక మాసంలో కోటి దీపోత్సవం చేసుకుంటాం. వీళ్ళు వచ్చేసి మా నానమ్మ తాతయ్య. మా నానమ్మ తాతయ్య వాళ్ళకి మేము 2000లో మేబీ 2000లోనే ఇల్లు కట్టుకున్నప్పుడు మా పేరెంట్స్ షష్టి పూర్తి చేసామన్నమాట. వాళ్ళకి ఆ మెమరీస్ ఉండాలని చెప్పి షష్టి పూర్తి చేసాము. సో ఆ ఫోటోని మాకు చాలా హెల్ప్ అయ్యింది వాళ్ళిద్దరిది. మా తాళం తల్లి అండి. అందరూ దండం పెట్టుకుని అందరినీ చల్లగా చూస్తుంది మా తాళం తల్లి. మీరు ఏ కోరికలు కోరుకున్నా డెఫినెట్గా మళ్ళీ 1 year కల్లా ఆ కోరిక నెరవేరిపోయేది. ఈవెన్ నాకు కూడా నేను హౌస్ కొనుక్కోవాలి అనుకొని జస్ట్ అలా అడిగానో లేదో మళ్ళీ సంవత్సరం అయ్యేసరికి మా తాళం తల్లి నా కోరిక నెరవేర్చింది. హౌస్ కొనుక్కొని మేము కూడా మంచి పొజిషన్లో ఉన్నాము. ఇది వచ్చేసి టెంపుల్లో బయట అరుగు మీదే అందరూ కలిసి డెకరేట్ చేసుకుంటారండి. మార్నింగ్ పూజలు చేసేసుకొని 10 కాడ నుంచి స్టార్ట్ చేస్తారు. 3 to 4 hours మ్యాక్సిమం పట్టిద్ది. ముగ్గులు వేసుకొని అవంతా పువ్వులతో డెకరేట్ చేసుకొని కోటి దీపాలు పెడతారండి. ఆ ప్రమిదల్లో అందరూ ఆయిల్ వేసి ప్రమిదలన్నీ నానేసుకొని కోటి దీపాలు వెలిగించేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే మన కారింకి ఆడపడుచులు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు ఏ ప్లేస్లో ఉంటున్నారో ఎంటర్ చేసేయండి. ఇదే మా తాళం తల్లి కూడా మంచి లైటింగ్ పెట్టేసేసుకొని డెకరేట్ చేసేసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీలో ఎంతమంది మీ సొంత ఊర్లకి, మీ నానమ్మ తాతయ్య ఊర్లకి మీ పిల్లల్ని తీసుకెళ్తారో అది కూడా కామెంట్ చేయండి. సంవత్సరానికి ఒక్కసారైనా మన పిల్లలందరినీ పల్లెటూర్లకు తీసుకెళ్ళి వ్యవసాయం ఎలా చేస్తారు, అసలు ఏంటి, అది ఎంత హార్డ్ వర్క్ అనేది మన పిల్లలకు చూపించాలి. అప్పుడే వాళ్ళకు కూడా ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉంటారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఇది ఒకటి ఐడియా ఉంటుంది. వ్యవసాయం అంటే ఏంటో ఒక ఐడియా ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా సరే సొంత ఊర్లకు వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. ఇదే మా తాళం తల్లి గుడి అండి. సో కోటి దీపాలు వెలిగించేసాం ఫైనల్గా.